గూఢచర్యం అంటే నాకు ఇప్పటివరకు 2 ఇమేజెస్ 2 టైప్స్ ఆఫ్ సినారియోస్ మైండ్లోకి వస్తుంటాయి. బోత్ ఆర్ వెరీ కాంట్రాస్ట్. ఒకటేంటంటే జేమ్స్ బాండ్ రేంజ్, అసలు సూటు బూటు, అసలు అమ్మాయిలు, అసలు క్యాజినో, కార్డ్ గేమ్స్, మందు, సో హైటెక్ వెపన్స్, శత్రుదేశంకి వెళ్ళటం, అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, లేదంటే శత్రువుని వేసేయటం, లేదంటే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ కూల్ చేయటం. సో మొత్తానికి మన దేశానికి సంబంధించి మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తా, శత్రు దేశాన్ని నాశనం చేయటం. ఇది. రెండోది 2 కాంట్రాస్ట్ ఏంటంటే వెరీ లో లెవెల్ ప్రొఫైల్ అక్కడ కూడా లోనే ఉంటుంది, కానీ స్థానికులతో కలిసిపోవటం, ఏదో కిరాణా కిల్లి కొట్టో ఇస్త్రీ బండో పెట్టుకోవటం, కూరగాయలు అమ్ముకోవటం, స్థానికులతో కలిసిపోవటం, అక్కడ భాష అక్కడ వాళ్ళతో మింగిలైపోవటం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం, ఎక్కువ కమ్యూనిటీకి వెళ్లకుండా ఒక చోటే ఉండటం, లేదంటే ఈవెన్ బెగ్గర్స్గా కూడా. ఇది అన్ని దేశాల మీద చేస్తూ ఉంటారు, ఏం ఇది కాదు. బట్ నిన్న మొన్న మనకు బయటకు వచ్చింది సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ బిగ్. అంటే ఎవరి ఊగకి అందనది ఇది. ఏంటి అంటే ఒక యూట్యూబరు, ఒక అమ్మాయి అంటే తక్కువ ఎక్కువ చేసినట్టు కాదు, అమ్మాయిలు అనగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, విత్ ట్రావెల్ బ్యాక్గ్రౌండ్, అంటే ట్రావెల్ వ్లాగ్స్ చేసుకునే బ్యాక్గ్రౌండ్తో మన శత్రు దేశం పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తుందంటే ఈయన ఇనీషియల్గా అయితే అసలు నమ్మలా. టు బి ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్తున్నా, ఏదో ఖచ్చితంగా మిస్టేక్ అయ్యి ఉంటుంది, అసలు సమస్య లేదు, మిస్కమ్యూనికేషన్ ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నా. అందుకే నేను దాని గురించి నువ్వు స్టోరీలు పెట్టడం కానీ ఏది చేయలే. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి కన్ఫెస్ చేసిందో నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయటమే కాదు, ఆ అమ్మాయి వీడియోస్ అన్నీ చూసుకుంటూ వచ్చాను అనమాట నేను. సో డీటెయిల్గా చెప్తాను అమ్మాయి ఎవరు, ఏంటి ఛానల్, ఏం వీడియోస్ అన్నది. దెన్ ఐ కన్విన్స్ సంభవ్. సో కానికి ఇంకో సైడ్ ఏముంది అన్నది కూడా మనం గెస్ చేయొచ్చు అన్న విధంగా నాకు అర్థమైంది. సో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్. హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఇది చాలా సీరియస్ మ్యాటరే, బట్ నేను అంత లైటర్ నోట్ చెప్తాను, కానీ మ్యాటర్లో చాలా డెప్త్ ఉంటుంది. సో ఈ అమ్మాయి పేరు, ఇది అసలు జ్యోతి మల్హోత్రా, ట్రావెల్ వ్లాగ్ విత్ జో అనే ఛానల్. అరౌండ్ 4 lakh యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టా నేను చూడలేదు కానీ 1 million అంత ఉంటారు అనుకుంటా. నేను ఆవిడ వీడియోస్ అన్నీ చూడలేదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్నవన్నీ అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళా. ఎంత క్లియర్గా ఎవరికైనా అంటే నాకు డౌట్ ఫస్ట్ ఉండింది, లేదులే మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుందని చెప్పి. బట్ అది చూస్తే నాకు క్లారిటీ వచ్చింది. ఏంటంటే జనరల్గా ట్రావెల్ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు నేను చూసినంతవరకు నా పరిధిలో చాలా ఎఫిషియెంట్ వేలో, అంటే లో బడ్జెట్గా, అంటే హాస్టల్స్లో ఉండటం, మెట్రోస్లో ట్రావెల్ చేయటం, చీప్ బడ్జెట్ హోటల్స్లో ఉండటం, అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళడానికి అంత, ఈవెన్ మెట్రో ఎక్కి బస్సు ఎక్కినా ఇంకో దీనికి ఎంత అయింది అని చెప్తుంటారు. మనోళ్ళే కాదు, ఈవెన్ ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తే మీరు ఎప్పుడు చూడండి మనీ వేయటం, చీప్గా ఆటోలో వెళ్ళినప్పుడు బేరం ఆడటం, నెగోషియేట్ చేయటం, ఇలాంటి చాలా డీటెయిల్డ్గా అలా వెళ్తూ ఉంటారు. ఈ అమ్మాయి చూస్తే నేను పెద్ద హోటల్స్, లగ్జరీ, స్విమ్మింగ్ పూల్, అటాచ్డ్ పూల్స్ ఉన్న రిసార్ట్స్, అసలు ట్రావెలింగ్, ఎక్స్పెన్సివ్ ట్రావెలింగ్స్, కాస్ట్లీ డ్రెస్సులు, ప్రతి వీడియోలో నేను చూసిన వరకు ప్రతి దాంట్లో స్విమ్ సూట్ ఉందబ్బా టు అట్రాక్ట్ ఆడియన్స్. కానీ అంత చేసినా ఆ అమ్మాయికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేవు. 80,000 90,000 నుంచి 2 lakhs 3 lakhs అలా ఉన్నాయి. నాకు యూట్యూబ్లోంచి ఎంత ఇన్కమ్ వస్తుందో నాకు ఒక ఫెయిర్ ఐడియా ఉంది. కాబట్టి ఆ ఇన్కమ్తో ఆ టైప్ ఆఫ్ ట్రావెలింగ్ చేయటం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసాధ్యం. సో ఇలాంటి బేసిక్ కామన్ సెన్స్ లాజికల్ థింకింగ్తోనే ఇది ఏదో తేడాగానే ఉందంటే ఆవిడ ఒప్పుకోవటం కాదు, కానీ మనం కూడా ఇలా దీన్ని చేసుకోవచ్చు అని చెప్పి, అంటే మనం అర్థం చేసుకోవచ్చు అని ఇంకొక లాజికల్ పాయింట్ కూడా చెప్తాను. పేల్గా అటాక్ కూడా అమ్మాయికి కూడా సంబంధం ఉండొచ్చు, మేబీ దానివల్ల ఈ లింక్లని బయటకు వచ్చి ఉండొచ్చు. అయితే ఆ ట్రావెలింగ్ ఎన్ని చూసినప్పుడు మాత్రం అది దట్టు ఇండియాలోనే కాకుండా అవుట్ సైడ్ వేరే కంట్రీస్కి వెళ్ళడం కూడా ఎవరికైనా అనుమానం వచ్చిన తర్వాత ఇది రైటేనేమో అన్న డౌట్ వచ్చింది. అలాంటి హై ఎండ్ హోటల్స్, అసలు లగ్జరీ, అసలు కారుల్లో షికార్లు, వాకింగ్ అనేది ఏది లేదు అక్కడ, మెట్రోలు లేవు, అన్ని కార్లు, పెద్ద ఫ్లైట్లు, అంతా ఇదే. సో ఈవిడ జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిస్సోర్లో అక్కడ పుట్టి అక్కడ పెరగటం ఏదో చేశారు. 33 ఏళ్ళు ఆవిడకి. ట్రావెల్ వ్లాగర్, ట్రావెల్ విత్ జో అనేది ఆవిడ యూట్యూబ్ ఛానల్. ఈవిడ ఇండియాలో ఉన్న ప్లేసులే కాకుండా పాకిస్తాన్, చైనా లాంటి ప్రదేశాలు కూడా సందర్శించి అక్కడ కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేశారు. 2 మనకి శత్రు దేశాలే, దరిద్రం. సో అక్కడ కూడా చేశారు. ఈవిడ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఇంతకీ ఏం జరిగిందంటే, ఈవిడ మన సైన్యం కోసం కానీ మన లొకేషన్స్ కోసం కానీ సున్నితమైన వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసింది అని చెప్పి. ఏంటి భయ్య అంత ఈజీగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం అంటే, ఇదే నేను స్టార్టింగ్ చెప్పింది. ట్రావెల్ వ్లాగ్స్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు వెళ్ళారనుకోండి, అమ్మాయి అని అన్నా చూసారు, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందని, ఇదే సాఫ్ట్ కార్నర్ తెలవ చేస్తారు. వెళ్ళండి అక్కడ వరకు వెళ్ళి తీసుకుంటాను చూడండి. ఈవెన్ మూవీస్లో కూడా ఉంటాయి.
షారుఖ్ ఖాన్ మూవీ ఉంటుంది కదా, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, ఇంకో హీరోయిన్ అనుష్క శర్మ, మూవీ నేమ్ మర్చిపోయాను. అందరూ కూడా అలాగే ఎలా చేస్తూ ఉంటారు కదా, సంథింగ్ సిమిలర్. సో ఎలా చేసేస్తారు ఈజీగా. అబ్బాయితో కొంచెం ఆపటం, ఇంకోటో ఫారెన్ వాళ్ళతో ఇంకో ఆపడం ఉంటుంది. ఇండియాలో పెరిగిన వాళ్ళ మీద ఎలా ఉంటుంది మనం దట్టు యూట్యూబ్ వీడియోలు చేసుకున్నాను. సో ఆవిడ హర్యానా, పంజాబ్ అక్కడ ప్రాంతాల్లో అక్కడ సైనికుల కదలికలు కానీ అసలు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, లేదంటే ఎంతమంది ఉంటారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కానీ అంతా సేకరించి సెండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళకి. దట్టు ఇది కాదు, దీనికి మించి ఉంది. ఏంటంటే ఆవిడ ఇప్పటికీ 4-5 సార్లు పాకిస్తాన్కి వెళ్ళారు 2023 నుంచి. అక్కడికి వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో ఈవెన్ 2023లో ఫస్ట్ టైం ఆవిడ వెళ్ళినప్పుడు లాహోర్ వెళ్ళి అక్కడి నుంచి అనార్కలి బజారు, కట్టాసు, రాజ్ టెంపుల్, ఏవో ప్రాంతాలు ఉంటాయి కదా, అవన్నీ చూపించుకుంటూ అక్కడి నుంచి వీడియోలు షేర్ చేసుకుంటా. ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు. కానీ పాక్ హై కమిషన్ నిర్వహించిన ఇఫ్తార్ విందుల్లో ఈవిడికి కొంతమంది యూట్యూబర్లకి ఇన్విటేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఆ హై కమిషన్లో జరిగే పార్టీలకు అటెండ్ అయ్యారు. అక్కడే నాకు తెలిసి అక్కడే ఒకళ్ళు పరిచయం అయ్యారు వీళ్ళకి. ఆయన పేరు ఏంటంటే హైసన్ ఉర్ రహీం. సో ఆయన పాకిస్తాన్ హై కమిషన్లో ఒక స్టాఫ్ నియమించే అధికారం ఏదో. సో ఆయన ఈవిడికి హెల్ప్ చేశారు. దేనికి? వీసా ఎక్స్టెన్షన్కి కానీ, అక్కడ హోమ్ స్టేకి కానీ, ఇంకా చాలా విధాలుగా హెల్ప్ చేశారు. సో ఇది మరి గూఢచర్యంతో స్టార్ట్ అయిన హెల్పింగా, లేదా హెల్ప్ చేసిన తర్వాత గూఢచర్యం జరిగిందా అన్నది పోలీసులు తెలుసుకొని చెప్పాల్సిన విషయం ఇది. సో అక్కడి నుంచి అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడటం కానీ, వాళ్ళతో అక్కడి నుంచి సంబంధాలు కొనసాగించడం కానీ ఆవిడ చేశారు. ఆవిడ వాడిన టూల్స్ ఏంటంటే నథింగ్ బట్ వాట్సాప్. ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది వాట్సాప్లో. దాని తర్వాత టెలిగ్రామ్. అసలు టెలిగ్రామ్ అనేది దరిద్రం, అందులో లేదంటూ లేదు, దాన్ని అసలు బ్యాన్ చేసేయాలి అసలు. స్నాప్చాట్, వీటితో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారంట. అలాగే ఆవిడ 2024, 23, 24 అప్పుడు కూడా ఒక 12 రోజులు పాకిస్తాన్లో గడిపారు. ఇప్పటికీ ఆవిడ 4 సార్లు పాకిస్తాన్ వచ్చారు. రీసెంట్గా వెళ్ళొచ్చారు. తర్వాత ఆవిడ పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత వితిన్ 2 months ఆ టైంలో చైనాకు కూడా వెళ్ళొచ్చారు. అప్పుడు పోలీసులు ఇవి కనుక చూసుకుంటే, అంటే ఈ కంట్రీస్ తిరగటం, ఆవిడ వ్యూస్, ఆవిడకి వచ్చే ఇన్కమ్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఆబ్వియస్గా అవ్వదు. ఎలా అవుతుంది? ఇండియాలో తిరిగితేనే అవ్వడంది అదే అనిపిస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది. యూట్యూబర్లు, ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు తెగ ఖర్చు పెడతా ఉంటారు, తెగ ఫారెన్ టూర్కి వెళ్తారు. అరే మనం ఏంట్రా ఇంత కష్టపడుతున్నాం, ఇక్కడ 2 ల్యాప్టాప్ ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంత శాలరీ వస్తుంది, స్టేటే దాట్లా పోతున్నాం, వీళ్ళేంట్రా బాబు దేశాలు దాటి పద్దాక 3 నెలలకి 4 నెలలకి వెళ్ళిపోతారని అనిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్గా వచ్చే ఇన్కమ్తో ఈ దేశంలో ఎవరైనా సరే మనం గడపడం మాత్రం కష్టమే బాస్. నిజాయితీగా బతకాలంటే కష్టంగానే ఉంటుంది. అంటే ఇక్కడికి వెళ్ళట్లేదని కాదు, కానీ మనం మంచిగా మన లైఫ్ గడిచిద్ది, కానీ తిరగటాలు ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉంటాయి. నిజాయితీగా ఉంటాయి. ఇంకోటి ఇలాంటి గోడ చర్యలు చేయటం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటే కార్లు కొనుక్కోవచ్చు. నిన్న కూడా ఎవరితో చూసే కారు కొనుక్కున్న రీలు, ఎందుకంటే పేర్లు, విదేశాలు ట్రిప్లకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో సింపుల్. సో నెక్స్ట్ ఇది ఇక్కడతో అయిపోలా. డీటెయిల్డ్ స్టోరీ ఏంటంటే, ఈ కేసుని ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆయన డిఎస్పీ కమల్జిత్ సింగ్ గారు, ఆయన మాట్లాడతా హిసార్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఈ అధికారిక రహస్యాలు షేర్ చేసుకునే చట్టం ఏదో ఉంటుంది కదా, ఆ సెక్షన్లు 3, 5 సెక్షన్ నేమ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని 150 వీటి కింద కేసు నమోదు చేశారు. అయితే ఈవిడ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇది వాట్సాప్ లాంటివి ఎండ్ ఎన్క్రిప్షన్ దాని తర్వాత పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో, అంటే అక్కడ ఐఎస్ఎస్ కానీ ఇంకో సంస్థలతో కానీ ఆవిడ సంప్రదింపులు జరిపి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసినట్టు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నాయి, అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్పి నీట్గా అవి చూపించారనమాట. అలాగే ఆవిడకి ఎవరైతే అక్కడ పరిచయం అయ్యారో ఆ పాకిస్తాన్ వాళ్ళు, ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళని తప్పుడు పేర్లతో, అంటే ఇప్పుడు నాకు ఆనందని పరిచయం అయితే నేను వేరే పేరుతో వాళ్ళని, సో ఒకళ్ళు పరిచయం అన్నట్టు షకీర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారన్నమాట. షకీర్ పరిచయం అయితే అన్ని జాట్ రాంధ్వా అనే పేరుతో ఆవిడ కాంటాక్ట్ షేర్ చేసుకొని అలా కమ్యూనికేషన్ అనేది చేశారు అని చెప్పి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2023లోని పాకిస్తాన్ హైకమాండ్ సందర్శించినప్పుడు అదే ఉర్ రహీం అని చెప్పాను కదా, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఇంకొంతమందిని ఆవిడకి పరిచయం చేశారు. అలాగే ఆవిడ వీసా పొడిగించడానికి ఆయన హెల్ప్ చేశారు, అక్కడే హోమ్ స్టే చేయడానికి. ఈవెన్ వీడియోలు కూడా ఉన్నాయి ఏంటంటే ఆయన వాళ్ళ వైఫ్ని పరిచయం చేసింది కానీ, లేదంటే మిగతా వాళ్ళని పరిచయం చేసింది కానీ, వీళ్ళందరూ అక్కడ సరదాగా గడిపింది కానీ, పాకిస్తాన్ వెళ్ళడం తప్పు కాదు, పాకిస్తాన్ తిప్పి చూపించడం తప్పు కాదు, పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడడం తప్పు కాదు. కానీ ఆ ఇంటెలిజెన్స్ అధికారులతో, హై కమిషన్ అధికారులతో యూట్యూబర్లకు ఏంటి పని? అది మెయింటైన్ చేయాలిగా మినిమం. అయితే ఆ డౌట్ రాదు ఆబ్వియస్గా, పైగా దాన్ని మనం పెట్టేస్తున్నాం కదా యూట్యూబ్ వీడియోలో, మన మీద రాదు, మనం మామూలుగా ఉన్నాం అనుకుంటారు. అయితే ఆవిడ ఈ టైంలోనే మన ప్లేస్ల గురించి అన్నీ చెప్పటం, దాంతోపాటు 4 సార్లు మొత్తం ఇప్పటికీ ఆవిడ పాకిస్తాన్ సందర్శించారు.
అది కాకుండా ఒక ఆపరేటర్తో, అంటే ఈ పాకిస్తాన్కి చెందిన వీళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళతోనే ఆవిడ బాలి ట్రావెల్ చేశారని, బాలి ఆ ట్రిప్కి వెళ్ళారని చెప్పి బాలి ట్రిప్ వీడియోలు కూడా ఉంటాయి. అక్కడ ఆయనతో చాలా సన్నిహితంగా, అంటే ఇంకొంచెం రాశారు కానీ నేను నా నోటితో చెప్పలేను, మీరు ఊహించుకోండి, మీ ఓగ వదిలేస్తున్నా, అలా స్పెండ్ చేశారని చెప్పి ఇలా చాలా విషయాలు ఆవిడే ఒప్పుకున్నారంట. ఇవన్నీ ఒప్పుకున్నారని చెప్పి ఆ విచారణ అధికారి ఆయన చెప్పారు. ఇవన్నీ అక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. అలాగే ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. సో ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇంకా డీటెయిల్స్ ఏం తెలుస్తాయి ఏంటి అని చెప్పి. ఆవిడ అక్కడ హిసార్లో జన్మించినా సరే ఢిల్లీలోనే ఎక్కువ తిరగటం కానీ ఏది కానీ. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తా, ఇదంతా ఇప్పుడు వరకు ఉన్న స్టోరీ. ఇప్పుడు ఇంకొక థియరీ చెప్తా. ఏంటంటే ఆవిడ రీసెంట్ ట్రావెలింగ్, ఆవిడ ఫస్ట్ ఈ మధ్య ఫ్యూ మంత్స్ బ్యాక్ కాశ్మీర్ వెళ్ళారు, పెహల్గాము ఇవన్నీ. దాని తర్వాత ఆవిడ స్ట్రైట్ టు కేరళ వచ్చారు. కేరళ తర్వాత నుంచి మళ్ళీ మహాకుంభమేళకి వెళ్ళారు. అంటే పైకి వెళ్ళారు, కిందకి వచ్చారు, మళ్ళీ పైకి వెళ్ళారు. మహాకుంభమేళ నుంచి పాకిస్తాన్ వెళ్ళారు. సో ఈ కేరళకు వచ్చిన ట్రిప్ కూడా ట్రావెల్ లాగర్స్ ఎలా నేను కింద చెప్తాను కదా, ఏ పాయింట్లో స్టార్ట్ అయ్యి ఇట్లా 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 నీట్గా అన్ని కనెక్ట్ చేసుకుంటా విత్ బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తారు. అలా కాదు, ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి అంటే డబ్బులు అనేవి ఎంత స్పెండ్ అవుతాయి, అలా చేశారనమాట. ఎవరు ఇది చాలా డీటెయిల్డ్గా ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు ఆవిడ ట్రావెలింగ్ అని. ఆవిడ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనకి కాశ్మీర్లో అటాక్ అయింది, ఆవిడ అక్కడికి వెళ్ళి వచ్చారు. సో మేబీ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎందుకు దొరకలేదు, ఇప్పుడు ఎందుకు దొరికారంటే ఆ అటాక్ తర్వాత జరిగిన దర్యాప్తులోనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి ఈవిని పట్టుకొని ఉండొచ్చు. అది ఇంకా బయటికి రాలా దానికి సంబంధించింది. బట్ హర్యానా, పంజాబ్ వీటి ప్లేసుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న సున్నితమైన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేశారని వచ్చింది, కానీ ఈ అటాక్కి సంబంధించి రాలా. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి వచ్చింది అనుకోండి, కేరళ మీద కూడా డౌట్ వస్తుంది, కేరళకు కూడా ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అని చెప్పి. సో అందుకని దాన్ని ఆపారేమో, లెట్స్ సీ ఏం అన్ఫోల్డ్ చేస్తారు ఇంకా ఏంటి అని చెప్పి. సో అలా ఆవిడ ట్రావెలింగ్ ఉంది. దీని తర్వాత ఆవిడ అటాక్ అయిపోయిన తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకటి ఇవి ట్రావెలింగ్ హిస్టరీ, పాకిస్తాన్తో సంబంధాలు, నెక్స్ట్ కాశ్మీర్ వెళ్ళి రావటాలు, నెక్స్ట్ ఆ ట్రావెలింగ్కి ఆవిడ చేస్తున్న బడ్జెట్కి అక్కడ వస్తున్న ఇన్కమ్కి సంబంధం లేకపోవటాలు, ఇవన్నీ ఒక ఎత్తైతే, రెండోది ఆ అటాక్ జరిగిపోయిన తర్వాత ఈవిడ నేరేషన్, అంటే ఈవిడ ఏం చెప్పారు ఆవిడ యూట్యూబ్ వీడియోలో ఏంటంటే, ఎంతసేపు ఆవిడ ఏం చెప్పారంటే, ఫస్ట్ టూరిస్టులతో స్టార్ట్ చేసి మనం ఎక్కడికైనా వెళ్తుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి, మన సెక్యూరిటీ మనం చేసుకోవాలి అని. నా దేశంలో నేను తిరగడానికి నేను జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మన అధికారులు ఏం చేస్తున్నారు, మన పోలీసులు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మన ఆర్మీ ఏం చేస్తుంది, ఇన్ని అడిగారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, నేనే చెప్పాను, దాన్ని మనం ఒప్పుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు పంపించారు, ఎవరు వచ్చారు, వాళ్ళ ఒక బ్లేమ్ కానీ వాళ్ళ ఒక మాట కానీ ఆవిడ తీసుకోలేదు అసలు. ఎంతసేపు నేరేషన్ మనం నేను మీరు మనోళ్ళు మన అధికారులు, ఇంతే నేరేషన్. ఒక 4 lakh నెక్స్ట్ ఒక lakhs ఆఫ్ ఇన్స్టాలో సెలబ్రిటీ ఉన్న ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, పైగా మన దరిద్రం చెప్పాను కదా ఏంటంటే, మనం ఎవరైనా మనకు నచ్చితే మన వాళ్ళని అమితంగా ఆరాధిస్తాం, ఒక లెవెల్ దాటేసి వెళ్ళిపోతాం ఎవరినైనా సరే. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్పినది మన మైండ్లోకి ఎక్కుతా ఉంటుంది. సో ఒక రాంగ్ నేరేషన్ని సెట్ చేసేస్తారు వీళ్ళు. అది జరిగిద్ది. లాజిక్ చెప్పరు, లాజిక్ ఉండదు. లాజికల్గా ఇప్పుడు మనం ఒక ఎలిగేషన్ ఎవరి మీద వేయించాం, నువ్వు లాజిక్ చెప్పి జనాలకు ఇస్తే ఓకే. లేదంటే ఆ లాజిక్ లేకుండా ఏమవుతుందంటే, ఎంతోమంది ఏది మాట్లాడినా సరే అదొక అద్భుతం అయిపోతుంది, దానిలో లాజికల్ అంటే మనం అభిమానించడం వల్ల. సో ఇలాంటి నేరేషన్లు వీళ్ళు సెట్ చేస్తున్నారు, దేశానికి అగెనెస్ట్గా ఎలా వర్క్ చేస్తున్నారు చూడండి. మన దేశంలో ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళనే నుంచే కాపాడుకోవాలా, ఆల్రెడీ మైగ్రేట్ అయ్యి వచ్చి అసలు ఏ అధికార పత్రాలు లేకుండా, లేదంటే రాంగ్ ఐడెంటిఫికేషన్స్తో ఉన్నోళ్ళు వీళ్ళని చూడాలా, ఎప్పటి నుంచో ఉన్న స్లీపర్ సెల్స్ని చూడాలా, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి ఇండియాలో ఉంటూ తల్లిపాలు తాగి రొమ్ముల మీద గుద్దే ఇలాంటి వాళ్ళని చూడాలా. ఇంత అంటే ఇలా చేయాలంటే ఒక్కొక్కడికి ఒక పోలీసుని పెట్టాలి. ఇది పరిస్థితి. నెక్స్ట్ ఈవిడది అయిపోయింది. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, ఇతర యూట్యూబర్లు ఈవిడ ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొంచెం కొలాబరేషన్ వర్క్ చేసింది. కేరళ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కొలాబరేషన్ చేసింది. ఒక ఒడిస్సా అమ్మాయితో కేరళ వెళ్ళినప్పుడు కొలాబరేషన్ చేసిందంట. అది కాకుండా ఈవిడతో పాటు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన దానికి అటెండ్ అయిన వాళ్ళలో నవన్కర్ చౌదరి, ఎత్రి డాక్టర్ అని చెప్పి ఇప్పుడు ఆయనకు ఛానల్ ఉంది, ఆయన వీడియోలు డిలీట్ చేసుకుంటున్నాడంట. ట్విట్టర్లో మనల్ని మోత మోగిస్తున్నారు. నెక్స్ట్ దీపాంశు సంగ్వన్, నోమెడిక్ ఇండియన్ అని చెప్పి ఆయనకు ఛానల్ ఉంది. నెక్స్ట్ ప్రియాంక సేనాపతి, ఇలాంటి చాలామంది యూట్యూబర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా వీటితో కొలాబరేషన్ చేశారు. ఆ పార్టీల్లో, ఆ ఇఫ్తార్ విందుల్లో వాటిల్లో పాలు పంచుకున్నారు.
నాకు గవర్నమెంట్ వాళ్ళ మీద ఇప్పటివరకు ఏ కేసు రిజిస్టర్ చేయలేదు, వాళ్ళని ఎంక్వైరీ చేయట్లేదు, కానీ వాళ్ళ మీద కూడా ఆబ్వియస్గా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ మీద చెక్ జరుగుతూ ఉంటుంది. ఒక్క చిన్న హింట్ చిక్కి దొరికితే మొత్తం మనల్ని పట్టుకొని లాగేస్తారు లోపలికి. ముందు వేసేస్తారు, తర్వాత మాట్లాడతారు. అందుకే నేను ఫస్ట్ వీడియో చేయలే. మనల్ని ఏంటంటే ఇలాంటి విషయాలు ముందు వేసేస్తారు లోపల, చిన్న అనుమానం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు, చేసి దొరికితే మనకు చెప్తారు. అందుకని నాకు ఇనిషియల్గా మేబీ నార్మల్ అంటే పాకిస్తాన్ వెళ్ళొచ్చారు కాబట్టి ప్రెజెంట్ మ్యాటర్ ఇలా ఉంది కాబట్టి అలా చెప్తున్నారేమో అని అందుకని ఆగాను. సో ఇది వీళ్ళ మీద ఇప్పుడు కేసులు లేకపోయినా వీళ్ళ మీద త్వరలో ఉంటాయన్నమాట. వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మాకు జ్యోతితో డైరెక్ట్గా ఎటువంటి సంబంధం లేదు, మేము భద్రతా సంస్థలన్నిటికీ మేము సహకరిస్తాము. ఆబ్వియస్గా సహకరిస్తారు, ఎవరి కోసం సహకరించరు కానీ. సో ఇలా అంటే ఈ ట్రావెల్ బ్లాగ్ పేరుతో అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయటం కానీ, వీడియోలు తీయటం కానీ, అందులో హింట్లు ఇచ్చేలా మాట్లాడటం కానీ, లేదంటే తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఫొటోస్ని అంటే యూట్యూబ్లో పెట్టని వాటిని వాళ్ళకి చేరవేయటం కానీ, ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం వల్ల మన వాళ్ళు దాన్ని డీకోడ్ చేయకపోవటం కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా డేంజర్ అబ్బా. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో యూట్యూబ్తో ఉంటా ఎంత అంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. పాయింట్ 1. పాయింట్ 2, ఎక్కడికైనా వెళ్ళగల యాక్సెస్ ఉంది. ఇంకోటి ఏంటి తెలుసా, అన్నిటికన్నా వీళ్ళు యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవటం వల్ల ప్రజలకి ఏంటంటే అదే ఒక ఆరాధన భావం వస్తుంది కదా, డెమిగాడ్స్ అన్న ఇదిగా. సో కొంతమంది అధికారులు, మేబీ పోలీస్ ఆఫీసర్లు, మేబీ మిలిటరీ వాళ్ళు, మేబీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళు మెసేజ్లు చేసినా లేదంటే వీళ్ళతో ఇంటరాక్షన్ అయినా హనీ ట్రాప్స్ లాంటివి సో చేసుకుని సింపుల్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సరదాగా మాట్లాడుతూ వాళ్ళని కలిసి సరదాగా మాట్లాడుతూనే ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు గూఢచర్యం చేస్తే మాత్రం ఈ కంట్రీకి ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. ఇది కాకుండా ఇంకొక 2-3 పట్టుకున్నారు ఇలా గూఢచర్యం చేస్తున్నారని. ఆ డానిష్ అనే ఆయన, ఇందాక నేను చెప్పిన ఆయన ఉర్ రెహమాన్ అనే ఆయన్ని ఆల్రెడీ May 13th ఇండియా నుంచి బహిష్కరించారు ఇలా గూఢచర్యం చేస్తున్నారని. దాని తర్వాత వీళ్ళు దొరికారు. ఈరోజు ఒక వ్యాపారి, ఆయన కూడా గూఢచర్యం చేస్తున్నారని ఆయన కూడా వేశారు. అంటే ఒక లింక్ పెట్టుకొని చూడండి ఎంతమంది దొరుకుతారు. ఒక లింక్, ఇలాంటి లింకులు ఎన్ని ఉంటాయో ఇండివిజువల్గా డిపెండెంట్ లేకుండా. సో అంత పెద్ద రేంజ్లో గూఢచర్యం జరుగుతుంది. మన వాళ్ళు చేస్తారు కానీ బట్ సంహో ఇది పట్టుకోవడం నాకు ఎందుకో అంటే దీనివల్ల ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అలాంటి నెట్వర్క్ని మనం జీరో చేసేస్తే మనం కొన్ని విషయాలు ఆపగలం. దేశంలో జరిగే ఈ మిలిటెంట్స్ కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ ఎవరైనా వచ్చి మన ప్రజల్ని మన దేశంలోనే చంపేయటం లాంటివి. సో ఇది వీరి గురించి ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా తెలిస్తే, ఇంట్రెస్టింగ్ అంటే సరదాగా చెప్పుకోవడానికి కాదు, మంచి విషయాలు, మనకి తెలుసుకోవాల్సిన విషయాలు, మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఫర్దర్గా దీని మీద వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.